హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు సండే వింటారు. ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ మనసులో లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి అనేది అయితే చూద్దాము. వాళ్ళు మిమ్మల్ని దూరం చేసుకున్నాక, మిమ్మల్ని ఆన్ అండ్ ఆఫ్లో పెడుతూ ఉన్నాక, సో మీకు దగ్గరగా ఉన్న వాళ్ళ మనసులో ఏమున్నది మీకు చెప్పలేక, సో వాళ్ళ థింకింగ్ ఎలా ఉంది అనేది అయితే ఇవాళ రీడింగ్ అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే అనేది తీసుకోండి. మీకు రిజనేట్ కాలేదు అంటే ఏది ఫోర్స్గా అయితే తీసుకోవద్దు. ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. సో మీకు ఎంతవరకు రిజనేట్ అవుతుందో అంతవరకే తీసుకోండి. ఇంకా పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలి అనుకుంటే కూడా మీరు స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్కి మీరైతే కాంటాక్ట్ అవ్వచ్చు. మీ కార్డ్స్ కలిపేటప్పుడు మీ పర్సన్ నేమ్ అయితే చెప్పుకోండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేస్తూ కామెంట్ చేస్తూ మీ సపోర్ట్ ఇస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలండి. అండ్ మీకు ఒక విషయం అయితే చెప్పాలి, కామెంట్ అంటే గుర్తుకొచ్చింది. నిన్న రీడింగ్ కాదు, మొన్న రీడింగ్ అయితే చేశాను. ఆ రీడింగ్లో నాకు ఒక కామెంట్ అయితే వచ్చింది. ఆ కామెంట్లో ఏంటి అని అంటే, రీడింగ్ బాగుంది అనడం మధ్యలో అది మంచిగా అనిపించట్లేదు, బాగాలేదు అని అయితే అన్నారు. సో వాళ్ళ వేలో వాళ్ళు చెప్పారు. కానీ ఎవరికైనా కానీ ఒకరున్నట్లు ఒకరు అనేది ఉండరు. ఈ 5 వేళ్ళు ఉన్నాయి, 5 వేళ్ళు ఒకటిగానే ఉంటాయా? ఇది చేసిన పని ఇది చేయదు, ఇది చేసిన పని ఇది చేయదు. సో ఎవరినైనా డైరెక్ట్గా ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు మనం ఆలోచించి ఇది పెడితే కరెక్టా, రీడింగ్ బాగుంది అన్నారు, ఓకే. మీరు నా రీడింగ్కి ఎమోషనల్గా మీరు కనెక్ట్ అయి ఉంటే సో అది మంచిగానే చూడాలి. నాకు 4500 మంది చూస్తే దాంట్లో నాకు పాజిటివ్గానే కామెంట్స్ ఉన్నాయి. ఉన్నది ఒకే కామెంట్. సో మీరు అలా కామెంట్ పెట్టడం కరెక్టా? నేను కామెంట్ పెడుతున్న వ్యక్తిని అయితే అడుగుతున్నానండి. మీరు ఎమోషనల్గా ఈ రీడింగ్కి కనెక్ట్ అయ్యారా? మీ మనసులో ఏదైతే బాధ ఉందో ఒక వ్యక్తి గురించి తెలుసుకోవడానికి కనెక్ట్ అయ్యారా? లేకపోతే నా మీద ఇన్స్పెక్షన్ రైడింగ్కి వచ్చారా? నేను ఏ టైంలో అంటున్నాను, నేను ఏ టైంలో అంటున్నాను, ఇందుకోసమే మీరు నా ఛానల్ ఏమన్నా చూస్తున్నారా? ఒకవేళ మీకు చూడడం ఇష్టం లేదు, మీకు రీడింగ్ బాగుంది అనుకున్నప్పుడు ఆ బాగున్న పాయింటే తీసుకోవచ్చు కదా. ఇప్పుడు ఫేస్ టు ఫేస్ ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటాము. అలా మాట్లాడుతున్నప్పుడు కూడా మనం ఆలోచించుకోవడానికి టైం తీసుకోవాలి. ఒక ఎదుటి వ్యక్తి మనల్ని ఒక క్వశ్చన్ చేస్తున్నప్పుడు కూడా మనం టైం తీసుకొని అనడం ఒక సహజం, ఇదైతే ఒక సహజం. కానీ నేను ఇక్కడ కార్డ్స్ తీసి లెసన్ చదవలేదు కదా మీకు. నా ఇంట్యూటివ్కి ఏమొస్తుందో నేను అది మాట్లాడాలి కదా. నాకు ఏ పాయింట్ కనెక్ట్ అవుతుందో నేను అది తీయాలి కదా. సో అది తీస్తున్నప్పుడు ఆ గ్యాప్లో నేను ఏదైనా అనొచ్చు. మీకు నచ్చకపోతే మీరు చూడొద్దు, బోలెడు ఛానల్స్ ఉన్నాయి, ఓకేనమ్మా. కామెంట్ పెట్టినామా నీకు చెప్తున్నాను, బోలెడు రీడింగ్స్ వస్తున్నాయి యూట్యూబ్లో. ఆ రీడింగ్స్ చూడండి. ఎవరు గ్యాప్ తీసుకోకుండా మాట్లాడుతున్నారో, ఎవరు అనకుండా మాట్లాడుతున్నారో వాళ్ళ రీడింగ్లో చూడండి అమ్మా. మీరు నా సబ్స్క్రైబర్స్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో నాకు వాళ్ళు చూస్తే చాలు. నేను ఎక్కువేం కూడా కోరుకోవట్లేదు. ఇక్కడ ఒక రీడింగ్ మీకు పోస్ట్ చేసే లోపల ఎన్ని ఆటంకాలు, ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసా? ఇప్పుడు డే బై డే పెడుతున్నాను, డైలీ వీడియో పోస్ట్ చేయలేకపోతున్నాను. అసలు నిజం మీకు ఇన్ని రోజులు నేను చెప్పలేదు. కొంతమంది వాట్సాప్లో కామెంట్ చేస్తున్నారు, మెసేజ్ పెడుతున్నారు. కొంతమంది యూట్యూబ్లో మెసేజ్ డైలీ రీడింగ్ చేయండి అక్క నేను యూట్యూబ్లో కామెంట్ చేస్తున్నారు. నేను ఎందుకు వీడియోస్ డైలీ పోస్ట్ చేయలేకపోతున్నానంటే నేను స్ట్రెస్ ఎక్కువైపోయి ఈ రీడింగ్స్ వల్ల
ఈ మాట్లాడడము జనాలతోటి ప్రిడిక్షన్స్ వల్ల టైం లేక, నిద్ర లేక, నిద్ర సరిగ్గా లేకపోక, తిండి సరిగ్గా తినకపోగా, హెల్త్ హెల్త్ మీద పడింది నాకు ఎఫెక్ట్. నేను అందుకనే డైలీ చేయలేకపోతున్నాను, గ్యాప్ తీసుకున్నాను. ఎందుకు అంటే అసలు నిజం ఇదే. ఒక రీడింగ్ తీసేటప్పుడు ఎంత ఇబ్బంది పెడితే కానీ మీకు ఆ రీడింగ్ మీకు కరెక్ట్గా ఆడ కరెక్ట్గా పోస్ట్ చేయడానికి దాని వెనకాల ఎన్ని ఇబ్బందులు ఉంటాయో మీకు తెలుసా? మాకు ఫ్యామిలీ ఉంటుంది. రీడింగ్కి వచ్చేవాళ్ళు, బుక్ చేసుకున్న వాళ్ళు కాల్స్ వస్తూ ఉంటాయి. నేను రీడింగ్ తీస్తున్నప్పుడు పదే 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 కాల్స్ చేస్తారు. నేను అక్కడికి చెప్తాను, నేను వర్క్లో ఉంటే తప్ప నేను మీ మెసేజ్కి రిప్లై ఇవ్వలేను. వర్క్లో ఉన్నప్పుడు మాత్రమే నేను మీకు రిప్లై ఇవ్వను, మిగతా టైంలో రిప్లై ఇస్తాను అనేది నేను చెప్తాను. కానీ అలా అర్థం చేసుకోరు కొంతమంది. మెసేజ్ చేస్తూనే ఉంటారు, కాల్స్ చేస్తూనే ఉంటారు, వాళ్ళకి సమాధానం చెప్పాలి వీడియో ఆపి. ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీకి కూడా సమాధానం చెప్పాలి. నేను డోర్ వేసుకొని నేను రీడింగ్ తీసుకుంటున్నప్పుడు కూడా వాళ్ళకు అవసరం ఉంటుంది. ఇంట్లో వాళ్ళకి, అమ్మ అది కనిపించట్లేదు, అమ్మ ఒక్క నిమిషం అంటూ ఉంటారు, వింధ్య ఒక్క నిమిషం అంటూ ఉంటారు. ఇవన్నీ చూసుకొని మీకు రీడింగ్ పోస్ట్ చేయాలి. సో ఫోకస్ బ్యాలెన్స్డ్గా ఉండాలి ఇక్కడ రీడింగ్ అనేది. వీటన్నిటిని బ్యాలెన్స్ చేసుకుని మీకు రీడింగ్ అనేది పోస్ట్ చేయాలి. మీకు అక్కడ చూడడానికి బాగా కనిపించాలి. ఒక రీడింగ్ తీయడం వెనకాల ఎంత టైం ఉంటుంది, ఆ టైం వెనకాల నేను ఎంత ఇన్వెస్ట్ అవుతున్నాను, పెడుతున్నాను, ఎంత ఫోకస్ పెడుతున్నాను అనేది నాకు మాత్రమే తెలుస్తుంది. నాకు హెల్త్ దేని మీద ఎఫెక్ట్ ఇచ్చింది అని అంటే నాకు నాలుక మీద ఇచ్చింది. ఆ నాలుక మీద స్ట్రెస్ అల్సర్, దానికి బాడీ టెస్ట్ చేయించుకున్నాను. ఎలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు. ఎక్కువ మీరు మాట్లాడడము, దీనివల్ల టైంకు నిద్ర లేక, మీకు ఫుడ్ సరిలేక, టయానికి తీసుకోక మీకు హెల్త్ మీద పడింది, మీరు రెస్ట్ తీసుకోవాలి అని చెప్పారు. సో అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఉంటాయి. ఇలాంటి వాటిల్లో మధ్యలో కూడా ఈ మెడిసిన్ వాడుతూ నాకు నాలుగు నొప్పితో కూడా నేను రీడింగ్స్ చేసిన రోజులు ఉన్నాయి, కానీ నేను చెప్పుకోలేదు. ఇప్పుడు కొంచెం కోలుకుంటున్నాను. దానికి మెడిసిన్ వాడితే ఇక్కడ అక్కడక్కడ స్కిన్ ర్యాషెస్ అనేది వచ్చాయి, పడక. ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మీకు కనిపిస్తూ ఉంటుంది. అంత స్ట్రెస్ అయితే అవుతున్నాను. ఎవరికైనా చెప్తే అర్థం చేసుకోరు, వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు రీడింగ్స్కి వచ్చినప్పుడు. అది వాళ్ళ బాధ, వాళ్ళ చెప్పేది వినాలి, అందరు చెప్పేది వినడమేమో. కానీ ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే మా సిచ్యువేషన్ కూడా ఇలా ఉంటుంది. ఒక వీడియో పోస్ట్ చేసే వెనకాల ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో ఆ టెన్షన్స్లో ఈ మ్యాటర్ బయటకు తీయడంలో నా ఇంట్యూటివ్కి ఏమొస్తుందో తీసే లోపల ఏదైనా నేను గ్యాప్ తీసుకొని అని ఉండొచ్చు, మీకు అది నచ్చకపోయి ఉండొచ్చు. మీరు చెప్పింది తప్పు కాదు, కానీ పరిస్థితులు అలా ఉంటాయి. ఒకవేళ అలా ఉన్నంత మాత్రాన నీ దృష్టి అంతా నువ్వు దీని మీద ఫోకస్ పెట్టిండాలి, ఇది ఎలా ఉంది అనే దాని మీద ఉండాలి. మీరు ఇక్కడ మీ యాటిట్యూడ్ చూపించారు. సో నేను అందుకే మీకు సమాధానం చెప్పాలనుకున్నాను కాబట్టి చెప్తున్నానమ్మా. ఎమోషన్స్తో కనెక్ట్ అయ్యి రీడింగ్ చూసే వాళ్ళకి ఈ తప్పులు అయితే కనిపించవు. నువ్వు ఎప్పుడైతే మీ యాటిట్యూడ్ చూపించారో, తప్పులు వెతకడం కాదు, నీకు ఇప్పుడు 90% నీకు రీడింగ్ కరెక్ట్గా వచ్చినప్పుడు నువ్వు ఈ తప్పు వెతకాల్సిన అవసరం లేదు. బాగుంది కదా అని కామ్ అయిపోయి ఉండాలి. ఓకేనా? 5 వేళ్ళు ఒకటిగానే ఉండవు, అది గుర్తుపెట్టుకోండి. ఒకరున్నట్లు ఒకరుండరు, ఎవరెవరు వేలో వాళ్ళు చెప్పుకుంటూ వెళ్తారు. ఓకేనా? నేను ఇదైతే ఈరోజు చెప్పాలనుకున్నాను. మీకు ఎవరైనా నేను ఇబ్బంది పెట్టింటే సారీ అండి. ఎందుకు అంటే చెప్పాలి, కొన్ని చెప్తేనే తెలుస్తుంది మీకు కూడా ఒక వీడియో వెనకాల ఎన్ని కష్టాలు ఉంటాయి అనేది. రీడింగ్స్ తీసేటప్పుడు కాల్స్ వచ్చి కూడా కట్ చేసుకున్న రోజులు ఉన్నాయి. ఈ మైక్ ఆన్ చేయకుండా ఒక్కొక్కసారి మర్చిపోతే కూడా రీడింగ్స్ నో వాయిస్ అలా కట్ చేసుకున్న రోజులు కూడా ఉన్నాయి. ఒక టెన్షన్స్ తోటి జరుగుతూ ఉంటుంది అన్నమాట. ఎంత మనం పీస్ఫుల్గా డోర్ లాక్ వేసుకున్నా కానీ,
ఎన్నున్నా కానీ మధ్యలో కాల్స్ వస్తూ ఉంటాయి, అర్జెంట్ పని పడుతుంది, ఇలాంటి ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. ఇన్నిటి మధ్య మీరు బాధపడకూడదని డైలీ వీడియో చేయడానికి నేనైతే ప్రయత్నిస్తున్నాను. కానీ ఒక హెల్త్ వల్ల నేను ఈ మధ్య గ్యాప్ ఇచ్చాను. సో అవన్నీ తెలీదు. ఒక కామెంట్ బాక్స్ ఉంది కదా, ఏదో కామెంట్ పెట్టేద్దామని అయితే మీరు అనుకోవద్దండి. ఎవరెవరి కష్టాలు వాళ్ళకు ఉంటాయి. మార్చుకుంటారేమో అని అంటే మీరేమన్నా నా మీద ఇన్స్పెక్షన్కి ఏమన్నా వచ్చారా? ఒక రైడింగ్ చేస్తున్నారా? అందుకే కామెంట్ పెట్టే ముందు ఆలోచించి పెట్టాలి అనేది. మీరు చెప్పింది మీకు తప్పకపోవచ్చు. పాయింట్ అవుట్ చేసిన దానికి నీకు రీడింగ్ కరెక్ట్ అయినప్పుడు పాయింట్ అవుట్ చేసిన దానికి నాకు కూడా ఉంటుంది లోపల. ఎవరు ఇది తప్పు అంటే ఎవరు ఒప్పుకోరు. అదొకటి గుర్తు పెట్టుకోండి, ఆ లాజిక్ అనేది. ఇంత మనం మంచి చేస్తున్నప్పుడు, ఇంత టైము మనము పెడుతున్నప్పుడు, ఇంత ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ కూడా మనం పెడుతున్నప్పుడు మనకు నెగిటివ్, ఆల్మోస్ట్ నాకు ఎవ్వరు నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టరు. నా వ్యూవర్స్, సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో పెట్టరు. నేను చెప్పిన దాంట్లో ప్లీజ్, నన్ను ఫాలో అవుతున్న వాళ్ళు, నేను చెప్పిన దాంట్లో తప్పు ఉంటే ప్లీజ్ నాకు కామెంట్ అయితే చేయండి మీరు. ఈరోజు నేను చెప్పింది తప్ప, నేను ఈరోజు టైం తీసుకున్నాను, నా తప్పే కావచ్చు, కానీ తీసుకోవాల్సి వచ్చింది, అందుకే చెప్తున్నాను. ఎవరిని ఎవరో జడ్జి చేయాల్సిన అవసరం లేదు. ఓకే, నేను చెప్పాలనుకున్నాను, చెప్పాను. పెట్టిన వాళ్ళకే చెప్తున్నాను. నేను మిగతా వాళ్ళ మీద ఎవ్వరి మీద నాకు ఎలాంటి ఇది లేదు. ఎందుకు అంటే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను కాబట్టి చెప్పాల్సి వచ్చింది. ఆ టైంలో ఒక మైండ్కి రావాలి, ఈ మెడిసిన్ వల్ల కూడా ఒక మత్తు ఉంటుంది. ప్లీజ్ యూనివర్స్, చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి? ఓకే, సారీ అండి. మీరెప్పుడు మ్యాక్సిమం ఎప్పుడు కూడా నేను ఇంత టైం అయితే తీసుకోను. ముందు తొందరగా రీడింగ్ స్టార్ట్ చేయడానికే చేస్తాను. ఓకేనా? నేను ఎందుకు రీడింగ్స్ పోస్ట్ చేయలేకపోతున్నాను అనేది కూడా మీకు తెలియాలి కాబట్టి ఇప్పుడు చెప్తున్నాను. ప్లీజ్ వ్యూవర్స్, చూసే మా వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి? చూసే వ్యూవర్స్ యొక్క వీళ్ళ మనసులో ఉన్న పర్సన్, వాళ్ళ మనసులో ఉన్న లేట్ నైట్ థాట్స్ ఏంటి, ఏమున్నాయి వాళ్ళ మనసులో ప్రజెంట్? వీళ్ళని దూరం చేసుకున్నాక, వీళ్ళని ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతున్నాక, వీళ్ళని ఇగ్నోర్ చేస్తున్నాక, లేదు దగ్గరగానే ఉన్నా వాళ్ళ మనసులో ఏముంది? లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి? చూసే మా వ్యూవర్స్ గురించి లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయి చూపించండి ప్లీజ్. బాటమ్ ఆఫ్ ద డెక్ 6 ఆఫ్ కప్స్. ఇక్కడ మీ పర్సన్ డేట్ ఆఫ్ బర్త్ అయితే చెప్తాను ముందుగా.
నెంబర్ 15, నెంబర్ 6, నెంబర్ 10, నెంబర్ 8, నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 9, నెంబర్ 20, నెంబర్ 7, నెంబర్ 8, నెంబర్ 11, నెంబర్ 21, నెంబర్ 4. సో ఈ నెంబర్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ రాసులు అయితే అన్ని రాసుల వాళ్ళు కనెక్ట్ అయ్యారు. పెంటికల్స్ కనెక్ట్ అయ్యారు, స్వోర్డ్స్ కనెక్ట్ అయ్యారు, కప్స్ కనెక్ట్ అయ్యారు, వ్యాండ్స్ కనెక్ట్ అయ్యారు, వాండ్స్ కూడా ఉన్నారు. సో ఓవరాల్ ఎనర్జీ అయితే ఇక్కడ అన్ని రాసుల వాళ్ళు అయితే కనిపిస్తున్నారు. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏంటి అనేది అయితే చూద్దాం. ప్రస్తుతం మీ పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే, కింగ్ ఆఫ్ పెంటికల్, నేను బాధ్యతగా ఉండాల్సింది, స్టేబుల్గా మీకు ప్రేమను అనేది ఇవ్వలేకపోయాను అనే ఆలోచన ఎక్కువ అనిపిస్తుంది వీళ్ళకి. అంటే వీళ్ళకి ఫైనాన్స్ మీద, లైఫ్ సెక్యూరిటీ మీ గురించి చాలా వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలనిపించడము. ఫస్ట్ తను నేను ఒక స్టెబిలిటీ తెచ్చుకోవాలనేది అయితే వీళ్ళ మనసులో అయితే ఉంటుందన్నమాట. అంటే లైఫ్ సెక్యూరిటీ గురించి తను టెన్షన్ పడడం అయితే ఇక్కడ జరుగుతుంది. అంటే ఫస్ట్ తను స్టెబిలిటీ తెచ్చుకోవాలి. అంటే మీకు టైం ఇవ్వలేకపోయాను అనే ఫీలింగ్ అయితే వీళ్ళల్లో చాలా ఉంది. అంటే ఇక్కడ మీరు కోరుకుంటున్నారు, ఈడ అంటే ఇక్కడ మీరు వీళ్ళు మాకు టైం ఇవ్వట్లేదు, అంటే మమ్మల్ని పట్టించుకోవట్లేదు, మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు అని మీరు ఆలోచిస్తున్నారంట, మీరు ఫీల్ అవుతున్నారంట. కానీ వాళ్ళ వర్షన్ ఏంటి అని అంటే, ఫస్ట్ నేను సెటిల్ అవ్వాలి, అండ్ మనము సెటిల్ అయినాము అని అంటే ఇక్కడ ఫైనాన్షియల్ గా తను ఒక గ్రోత్ తెచ్చుకున్నారంటే హ్యాపీగా ఉంటుంది అనే విధంగా కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వలేకపోయాను అనేది అయితే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. లోపల మిమ్మల్ని మిస్ చేసుకుంటున్న బాధ, ఎమోషన్ అయితే చాలా ఉంది. మీ రిలేషన్ ఒక బాధాకరమైన ఎండింగ్ తో వీళ్ళు లేట్ నైట్ థాట్స్ అయితే వీళ్ళకి ఎలా ఉన్నాయంటే, ఒక బాధాకరమైన ఎండింగ్ తో మీ రిలేషన్ ముగిసిపోయింది అనేది అయితే వీళ్ళకి చాలా బాధ అయితే ఉంది. అంటే ఇక్కడ ఇష్టం ఉన్నా కానీ ఒక బాధగానే ఇక్కడ మీ రిలేషన్ అనేది వీళ్ళు ఎండ్ చేసుకున్నారంట. అంటే ఇక ఎండ్ అయిపోయింది, ఇంకెంతకన్నా ఇంకేమీ ఉండదేమో అనే ఫీలింగ్ అయితే ఉంది వీళ్ళకి. అంటే తనను తానే బంధించుకున్నట్లు వీళ్ళు ఫీల్ అవుతున్నారు. ఏంటి అని అంటే, ఒక స్టెప్ తీసుకోవాలి అనుకోవడానికి వీళ్ళు ఏంటి అంటే ఆలోచనలు, ఇది మీరు దూరమైన పర్సన్ కావచ్చు, మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్న పర్సన్ కావచ్చు. ఇక్కడ మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నారు, మీ ప్రేమకి వాళ్ళు వాల్యూ ఇవ్వట్లేదు అనేది ఇక్కడైతే మీ ఆలోచన అయితే కనిపిస్తుంది. వీళ్ళ ఆలోచనలు ఎలా ఉన్నాయి అని అంటే, తనను తానే బంధించుకున్నట్లు ఇక్కడ ఫీల్ అవుతున్నారన్నమాట. ఎలా పడాలో తెలియని స్థితిలో మీ పర్సన్ ఉన్నట్లయితే ఇక్కడ కనిపిస్తుంది. అంటే ఒక డెసిషన్ తీసుకోవడానికి చాలా ఎమోషన్ అవుతున్నారు. చాలా వాళ్ళ మైండ్ లో చాలా థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఆలోచిస్తున్నారు. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన ఉన్నా కానీ స్టెప్ తీసుకోలేని స్థితిలో వాళ్ళు ఆలోచిస్తున్నారన్నమాట. అంటే ఇక్కడ మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, లేకపోతే ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా కానీ, వీళ్ళేంటి అంటే బయటికి కూల్ గా ఉన్నా కానీ లోపల చాలా ఎమోషన్స్ అయితే, చాలా డీప్ ఎమోషన్స్ అయితే ఉన్నాయి. మీ మీద భావాలు ఉన్నా కానీ కంట్రోల్ చేసుకుంటున్నారు. అవి బయట పెట్టలేకపోతున్నారు అన్నమాట మీ పర్సన్. వాళ్ళకి ప్రేమ ఉంది, మీరు కావాలి, చాలా ఎమోషనల్ అయితే కనిపిస్తుంది. కానీ ఎంత ఎమోషనల్ ఉన్నా కానీ ఇక్కడ మనసులో చాలా భావోద్వేగాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. కానీ ఎక్కడైతే అదర్ పర్సన్, థర్డ్ పర్సన్ ఎవరైనా కావచ్చు, అది ఫ్యామిలీ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇది ఎక్స్ట్రా మ్యారిటైల్ అఫైర్ అయినా అవ్వచ్చు, లేకపోతే ఇంకేదైనా కావచ్చు, మీ మధ్య ఉన్న థర్డ్ పర్సన్ వల్ల వీళ్ళు ఇటు మీరా లేకపోతే అదర్ పర్సనా అని తేల్చుకోలేక చాలా భావోద్వేగం అయితే అవుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది. మీ మీద చాలా ప్రేమ అయితే ఉంది వీళ్ళకి, చాలా ఎమోషనల్ అయితే కనిపిస్తుంది. కొత్తగా స్టార్ట్ చేయాలనే కోరిక కూడా వీళ్ళకి కనిపిస్తుంది మీ పట్ల. చాలా ప్రేమ అయితే ఉంది, చాలా కొత్తగా అంటే చాలా ఎమోషనల్ అయితే పొంగిపోతుంది. చూసారా, దారాలుగా పొంగిపోతుంది. మళ్ళా మీతో న్యూ బిగినింగ్ చేయాలనే కోరిక ఉంది. మనసులో ఒక స్ట్రాంగ్ గా ఒక డెసిషన్ అయితే తీసుకోవాలనేది అయితే వీళ్ళకి అనిపిస్తుంది. అంటే వీళ్ళకేంటి అంటే హార్ట్ లో అయితే ఉంది, ప్రేమ కావాలి అనేది అయితే ఉంది. కొత్తగా ఎమోషనల్ స్టార్ట్ చేయాలి అనే కోరిక బలంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా ఛాన్స్ ఉంది, నేను నిలబెట్టుకోగలుగుతాను అనేదైతే ఉంది. మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. నేను ఈ రిలేషన్ నిలబెట్టుకోగలను అనే నమ్మకం మీ పర్సన్ లో బాగా దృఢంగా అయితే ఇక్కడ కనిపిస్తుంది. కాంటాక్ట్ చేయాలి అనే ఆలోచనలో కూడా వీళ్ళకు ఉంది. అంటే వీళ్ళు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ మేనిఫెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. ఇక్కడ మీరు కావాలనేది అయితే ఉంది.
ఈ రిలేషన్ ని ముందుకు తీసుకెళ్ళాలి అనేదైతే ఇక్కడ కనిపిస్తుంది. ఏ దిశలో వెళ్తే బాగుంటుంది, ఏ ఏ స్టెప్ తీసుకుంటే బాగుంటుంది అనేదైతే వీళ్ళకి కనిపిస్తుంది. మీ వైపు రావాలి అనే ఆలోచన అయితే ఉంది. ఏ దిశలో వెళ్ళాలి అనే ఆలోచన అయితే ఉంది. ముందుకు వెళ్ళాలా లేకపోతే ఏంటి అనేదైతే వీళ్ళు ఆలోచిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళకి 2 ఆప్షన్స్ అనేది ఉన్నాయన్నమాట. సో ఇటు మీరు కావాలా లేకపోతే అటు సైడ్ ఆలోచించాలా అనే ప్రయత్నంలో వీళ్ళు ఆలోచిస్తున్నారు. అంటే వీళ్ళకి ఏంటి అంటే నేను రిలేషన్ నిలబెట్టుకోగలను, ఏదైనా ఫ్యూచర్ ప్లాన్ అయితే చెయ్యాలి అనేదైతే ఆలోచిస్తున్నారు. మీ వైపు రావాలా లేక ముందుకు వెళ్ళాలా అనే ఆలోచనలో వీళ్ళు థింక్ చేస్తున్నారు. ఇక్కడ మీతో మాట్లాడాలి, కలవాలి, కనెక్ట్ అవ్వాలి. మీరు ఏదైతే హ్యాపీ మూమెంట్స్ గడిపారో, మీరు రిలేషన్‌లో ఏదైతే హ్యాపీగా ఉన్నారో, ఆ హ్యాపీ మూమెంట్స్ అయితే గుర్తుకు చేసుకుంటున్నారు. లేట్ నైట్ గూడా ఏదైతే మీరు ఎంజాయ్ చేశారో, అవన్నీ గూడా గుర్తుకు చేసుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. మీతో రీయూనియన్ కావాలనేదైతే వీళ్ళకి ఉంది. బలంగా కోరికైతే ఉంది. కానీ ఫ్యూచర్ ప్లానింగ్ అనేది చేస్తున్నారు. ఒక కూల్‌గా అనేది ఇక్కడ ఆలోచించడం అయితే జరుగుతుంది మీ పర్సన్. ఒక డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తున్నారు. ఏ స్టెప్ వేస్తే బాగుంటుంది అనేదైతే వీళ్ళ ఆలోచన. ఇక్కడ మీరు కావాలనే కోరిక ఉంది. ఒక రికగ్నిషన్ కావాలనేదైతే బలంగా ఉంది. తానే గెలవాలి అన్న ఈగో కూడా కొంచెం కనిపిస్తుంది మీ పర్సన్‌లో. అంటే ఇక్కడ రిలేషన్ నిలబెట్టుకోవాలి అనేదైతే కనిపిస్తుంది. ఈ రిలేషన్ ముందుకు తీసుకెళ్ళాలి అనేదైతే కనిపిస్తుంది. కానీ వీళ్ళు ఏంటి అనంటే మీతో ధైర్యంగా మాట్లాడలేకపోతున్నారన్నమాట. ధైర్యంగా మాట్లాడలేకపోవడానికి ఇక్కడ మీరు వాళ్ళని ప్రశ్నిస్తున్నారు అనే ఫీలింగ్ కూడా ఉంది. సో, ఆ విధంగా కూడా వీళ్ళకి ఈగో అయితే ఉన్నట్లు ఇక్కడ కనిపిస్తుంది. అంటే నేనే గెలవాలి అన్న ఈగో కూడా ఇక్కడ అహం అనేది అడ్డుపడుతుందన్నట్లు ఇక్కడ కనిపిస్తూ ఉంది. మీతో నిజం మాట్లాడాలి, ఏదైనా ఉన్నది మనసులో ఉన్నది క్లియర్ చేసుకోవాలి అనే ఫీలింగ్ అయితే వీళ్ళలో ఉంది. ఆ భయం అయితే చాలా కనిపిస్తుంది. ఇక్కడ మీరు వాళ్ళని జడ్జ్ చేస్తారేమో, ఒక ప్రశ్నిస్తారేమో అనే ఫీలింగ్ కూడా ఫియర్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఆ భయం అయితే వీళ్ళల్లో ఉంది. వీళ్ళకేంటి అనంటే ఇక్కడ వాళ్ళేదైతే తప్పు చేశారో గతంలో, ఆ తప్పుల గురించి వాళ్ళు ఆలోచించుకుంటూ, బాధపడుతూ ఇక్కడ నిద్రలేని రాత్రులైతే గడుపుతున్నారు. మీ ముందుకు రావాలి, మీతో ఏదైతే బాండింగ్ అనేది ఆ బాండింగ్ వల్ల సంతోషంగా ఉండాలి అనేదైతే వీళ్ళకనిపిస్తుంది. కానీ ఇక్కడ క్లియర్‌గా మాట్లాడాలి, క్లియర్‌గా ఉండాలి అనే ఆలోచన అయితే ఉంది. కానీ మీ రియాక్షన్ ఎలా ఉంటుందో అనేది కూడా వీళ్ళ థింకింగ్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. లేనిపోని భయాలైతే ఇక్కడ చాలా భయాలైతే ఉన్నాయి. ఎందుకంటే నైట్ టైమ్‌లో ఓవర్ థింకింగ్ అయితే చేస్తున్నారు. నిద్రలేని అంటే ఇక్కడ నిద్ర పట్టట్లేదు. ఆలోచనలు ఒక ఫియర్ అయితే కనిపిస్తుంది. మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే ఉంది. చాలా భయాలైతే ఉన్నాయి. ఎందుకు అనంటే ఏదైతే వాళ్ళు మీ పట్ల తప్పు చేశారో, ఇప్పుడు ఒకవేళ వీళ్ళు మీ రిలేషన్ లాంగ్ డిస్టెన్స్ రిలేషన్ అయినా, నో కాంటాక్ట్ సిట్యుయేషన్ అయినా కానీ, వీళ్ళేంటి అంటే ఆ తప్పుల గురించి వీళ్ళు బాధపడుతూ ఉన్నారనమాట. గతంలో మీ పట్ల చేసిన ఆ సిట్యుయేషన్ ఎందుకంటే పాస్ట్‌లో నా ఇష్టం వచ్చినట్లే ఉంటాను, నాకు నచ్చినట్లే ఉంటాను. నన్ను అడగడానికి నువ్వెవరు అన్నట్లు ఉన్నవాళ్ళు కూడా ఇక్కడేంటి అంటే ఇప్పుడు మీరు గుర్తుకు రావడం అయితే ఉంది. మీ పట్ల ఎమోషనల్ అయితే అవుతున్నారు. కానీ ఇక్కడ ఒక స్టెప్ తీసుకోవడానికి వాళ్ళకే లేనిపోని ఆలోచనలు. ఇక్కడ మీరెక్కడ వాళ్ళని జడ్జ్ చేస్తారో, ఎక్కడ ప్రశ్నిస్తారో, వాళ్ళు ఎక్కడ మీరు ఇలా ప్రశ్నించడం వల్ల వాళ్ళ ఇగో ఎక్కడ హర్ట్ అవుతుందో అని కూడా ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. అయితే ఇది మళ్ళా మీ రిలేషన్ ట్రాన్స్‌ఫర్మేషన్ అవ్వాలనేదైతే మీ పర్సన్ కోరికైతే చాలా బలంగా ఉంది. ఎందుకంటే ఈ రిలేషన్ మళ్ళా ట్రాన్స్‌ఫర్మేషన్ అయితే అవుతుంది. పాత బంధం తిరిగి మళ్ళీ రావాలి అనుకోవడం, మళ్ళీ అవకాశం రావాలి అన్న బంధం ఇది కార్మిక బంధం అని కూడా చెప్పొచ్చు. మీ గురించి తలుచుకోవడము, పాత రోజులు జ్ఞప్తికి తెచ్చుకోవడము, పాత మాటలు బాగా గుర్తుకు రావడము అయితే ఇక్కడ కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఇది పాస్ట్ లైఫ్ కనెక్షన్. ఒక ఇది మీ పట్ల ఫీలింగ్స్ రావడము, మీరు గుర్తుకు రావడము, మీతో మళ్ళా తన బాధని, ఎమోషన్స్‌ని షేర్ చేసుకోవాలి అనుకోవడము, ఇక్కడ మీకు అపాలజీ చెప్పాలి అనుకోవడము, మీకేదైతే న్యాయం చేయలేదో తన పూర్తి ప్రేమనంతా మీకు సాక్రిఫైస్ చేయాలి అనేదైతే ఇక్కడ మీ పర్సన్ థింకింగ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ మీరు కావాలనిపిస్తుంది. మీ పర్సన్ లేట్ నైట్ థాట్స్ ఏమున్నాయంటే మిమ్మల్ని మిస్ అవుతున్నారు పూర్తిగా. ఇక్కడ మిమ్మల్ని మిస్ అవుతున్న ఫీలింగ్ అయితే చాలా
చాలా కనిపిస్తుంది. కానీ అండ్ ఇక్కడ కొంతమంది ఈగోతో నన్ను ప్రశ్నిస్తారేమో అనే ఈగో కూడా కొంతమందికి కనిపిస్తుంది. అండ్ కంట్రోల్ చేసుకోవడం అయితే ఇక్కడ జరుగుతుంది. ప్రేమ ఉంది. ప్రేమ లేకుండా అయితే లేదు. ప్రేమ ఉంది కాబట్టే ఈ కార్డ్ అయితే వచ్చింది. కానీ భయం గూడా ఉంది. భయం ఉంది. గిల్టీనెస్ అయితే ఉంది. ఎందుకంటే ఒక స్టెప్ తీసుకోలేకపోతున్నారు. వాళ్ళు మీ పట్ల ఏదైతే ఒక యాటిట్యూడ్ చూపించారో పాస్ట్‌లో అంటే ఒక మానసికంగా, ఒక శారీరకంగా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడము, ఒక యాటిట్యూడ్ అంటే నా మాటే నెగ్గాలి, నేను అనుకున్న విధంగానే జరగాలి, మిమ్మల్ని హింసించడము, బాధ పెట్టడము అయితే ఇక్కడ జరిగింది. సో, అవన్నీ కూడా తలుచుకుంటూ భయం అనేదైతే వీళ్ళల్లో కనిపిస్తుంది. అంటే మొహం చాలకపోవడం వీళ్ళకి. కాంటాక్ట్ చేయాలి అనే ఆలోచన అయితే వీళ్ళకి బలంగా ఉంది. మీకు మీ దగ్గరికి రావాలి, మీరు కావాలి అనే ఆలోచన ఇక్కడ బలంగా కనిపిస్తుందనమాట. గతంలో చేసిన వీళ్ళ తప్పులు ఏదైతే ఉన్నాయో ఎవరినైతే థర్డ్ పార్టీని నమ్మి ఇక్కడ వాళ్ళ చెడు మాటలు తీసుకొని వాళ్ళ ఇన్‌ఫ్లుయెన్సెస్ అనేది మీ మీద పెట్టడం అంటే చెప్పుడు మాటలు విని ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం, మిమ్మల్ని కంట్రోల్ చేయడం, మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టడం. ఇక్కడ మౌనంగా మీరు భరిస్తూ ఉన్నా కానీ ఇక్కడ లేనిపోని అనుమానాలతోటి మిమ్మల్ని హింసించడము కొంతమందికి జరిగింది. సో, ఒక యాటిట్యూడ్ చూపించడం అయితే జరిగింది. ఇక్కడ మీరు కొంచెం ప్రేమను కావాలనుకున్నారు. ఆ ప్రేమను కూడా మీకు పంచలేకపోయారు వీళ్ళు. సో, ఆ ప్రేమను పంచలేదనేదైతే ఫీలింగ్ అయితే వీళ్ళకు కనిపిస్తుంది. టైం ఇవ్వలేదన్న బాధ అయితే వీళ్ళకుంది. లేట్ నైట్ థాట్స్ ఏంటి అంటే నేను మోసం చేశాను అన్న ఫీలింగ్ వీళ్ళలో ఉంది. ఏదైతే వాళ్ళు మీ పట్ల తప్పు చేశారో, ఆ తప్పుకి ఇది వాళ్ళ పాటికి వాళ్ళు ఎంజాయ్ చేసుకుంటూ అదర్ పర్సన్ కోసం ఇక్కడ మీకు న్యాయం చేయలేకపోవడం సారీ అదర్ పర్సన్ కోసం ఇక్కడ ఏదైతే మీకు న్యాయం చేయలేకపోయారో ఆ బాధ గిల్టీనెస్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. ఒక స్టెప్ తీసుకోలేని విధంగా ఆలోచనలు అయితే ఉన్నాయి. కానీ ఈ రిలేషన్ ఎలా అంటే అన్ని ఆలోచనలు అయితే చేస్తున్నారు. ఒక ప్లానింగ్ కి రావాలనేది అయితే ఉంది. కానీ వీళ్ళల్లో ఒక గిల్టీనెస్ అయితే బాగా కనిపిస్తుంది. ఆ గిల్టీనెస్ తోటే ఇక్కడ మిమ్మల్ని ఏదైతే మోసం చేశారో నేను మోసం చేశాను అన్న ఫీలింగ్ అయితే వీళ్ళల్లో కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఒక టైం కోసము ఆలోచిస్తున్నారు. మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ఈ రిలేషన్ ముందుకు రావాలి అనేది అయితే ఉంది. ఫస్ట్ లో మీకు ఏదైతే ఇప్పుడు కూడా కొంతమంది ఆన్ అండ్ ఆఫ్ లో పెడుతూ ఉండొచ్చు. ఏదైతే ఇక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో, మీకు న్యాయం చేయలేదో, నా చుట్టూ ఉన్న వాళ్ళ గురించి నేను ఆలోచించాలి. మీకే ఎంతసేపు టైం ఇస్తే ఎలా? నా పరిస్థితి కూడా నేను చూసుకోవాలి కదా! నా జీవితం కూడా నేను చూసుకోవాలి కదా! అన్న వాళ్ళు కూడా ఇక్కడ కనిపిస్తున్నారు. అంటే నన్ను నలుగురు తప్పుగా పెడతారేమో, నా చుట్టూ ఉన్న వాళ్ళ దగ్గర నేను లోకువ అవుతానేమో అని కూడా ఇక్కడ మీకు టైం ఇవ్వకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అంటే ఇక్కడ లైఫ్ లాంగ్ మీకు రిలేషన్ ఇస్తానని చెప్పిన వాళ్ళు కూడా సడన్ గా ఇక్కడ మీ నుండి కూడా రిలేషన్ మూవ్ ఆన్ అవుతున్నట్లు కూడా ఇక్కడ కనిపిస్తుంది. సో అలాంటి వాళ్ళు కూడా వాళ్ళు చేసిన తప్పు ఏదైతే ఉందో వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. కానీ ఇక్కడ మీ పట్ల ప్రేమ అయితే ఉంది. జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ చేస్తాను ప్లీజ్ యూనివర్స్. జడ్జ్మెంట్ క్లారిఫికేషన్ ప్లీజ్ యూనివర్స్. మనసులో హైడ్ చేసుకుంటున్నారు. ఒక సైడ్ మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది. చూసారా? ఒక సైడ్ యాక్షన్ తీసుకోవాలనిపిస్తుంది. ఒక సైడ్ లాజిక్ గా ఆలోచిస్తున్నారు. సైలెంట్ గా ఉన్నారనమాట. ఏముంది తన మనసులో బయట పెట్టుకోలేకపోతున్నారు. ఎందుకు అంటే గతంలో చేసిన ఏ తప్పు అయితే ఉందో ఆ తప్పు పట్ల వీళ్ళకి ఒక మొహం చాలట్లేదన్నమాట. సో అలా కొంతమంది అయితే ఇక్కడ కనిపిస్తున్నారు. వీళ్ళకి ఏంటంటే మీ సైడ్ యాక్షన్ తీసుకోవాలనేది అయితే బలంగా కనిపిస్తుంది. మీరు కావాలనిపిస్తుంది. ఈ రిలేషన్ ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వాలనేది అయితే ఇక్కడ వాళ్ళకు ఉంది. న్యూ బిగినింగ్ చేయాలనేది అయితే వీళ్ళకు ఉంది. కానీ ప్రెసెంట్ సైలెంట్ గా ఉన్నారు. ఇది ఇక్కడ మీరు రిలేషన్ కావాలి, నిలబెట్టుకోవాలి అనుకున్నప్పుడు ఇక్కడ మీరు పదే వాళ్ళని ఫోర్స్ చేయకుండా, ఏదైతే పదే మీరు వాళ్ళకి మెసేజ్ పెట్టకుండా, ఫోర్స్ చేయకుండా మీరు కామ్గా ఉన్నారు అని అంటే వాళ్ళల్లోనే ఆటోమేటిక్గా మీ పట్ల ప్రేమ అనేది కలుగుతుంది. ఎప్పుడైతే మీరు పదే మెసేజ్ చేస్తూ ఫోర్స్ చేస్తూ ఉండడం వల్ల ఈ వ్యక్తులు ఇంకా కూడా దూరం జరిగే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు అంటే
ఉన్న లాజిక్కే అది. ఒక వ్యక్తిని మనం కోరుకొని, ఇష్టపడి, మన ప్రేమను స్వీకరించేంత ఇది వాళ్ళకుండదన్నమాట. మీ ప్రేమను స్వీకరించేంత అంత ఇది వాళ్ళకుండదు. ఎందుకు అనంటే, ఈడ ఫ్రీగా దొరుకుతుంది గదా! సో, అలా. ఎక్కడికి పోతారులే, ఉంటారు అనుకునే విధంగా కూడా ఉంటారు. సో, వ్యక్తులే అలా ఉంటారన్నమాట. ఎప్పుడైతే ఇక్కడ మీరు సైలెంట్‌గా ఉంటారో, ఆ సైలెంటే వాళ్ళలో వైలెన్స్‌ని తీసుకొస్తుంది. సో, వాళ్ళల్లో ఆ బాధనేది వస్తుంది. వీళ్ళు మనల్ని ఇప్పుడు ఫాలో అవ్వట్లేదు. వీళ్ళు మన గురించి పట్టించుకోవట్లేదు. వీళ్ళేం చేస్తున్నారు? వీళ్ళు ఎలా ఉంటున్నారు? హ్మ్. వీళ్ళ పరిస్థితి ఏంటి అని ఒక క్యూరియాసిటీ అయితే మొదలవుతుంది. ఒక పొసెసివ్ అయితే ఉంటుంది. ఎందుకు వీళ్ళు కామ్‌గా ఉన్నారు? ఎందుకు మనకు మెసేజెస్ చేయట్లేదు? వద్దనుకుంటున్నారా? ఏంటి? అనేదైతే వీళ్ళల్లో ఉంటుంది. సో, అదొక్కటైతే మీరు ఆలోచించండి. ఎందుకు అంటే మీరు ఎమోషనల్ అనేది ఉంటుంది ప్రతి ఒక్కరికి. రిలేషన్ సడన్ గా ఒక వ్యక్తి దూరమైనప్పుడు ఆ బాధ భరించరానిది. సో ఆ బాధ ఉంటుంది. మీరు కూడా ఒక లాజిక్ గా ఆలోచించండి. ఎందుకు అనంటే ఈ వ్యక్తులు వాళ్ళల్లో ప్రేమ అనేది కలగాలి. వాళ్ళకి కొంచెం స్పేస్ అనేది ఇవ్వండి. అలా ఇచ్చాక వాళ్ళకే తెలుస్తుంది. మీ వాల్యూ అనేది వాళ్ళకి తెలియాలి. ఇక్కడ మీ సెల్ఫ్ కేర్ మీరు తీసుకున్నారనుకో డెఫినెట్లీ వాళ్ళు మీ దగ్గరకు రావడం అయితే జరుగుతుంది. ఇక్కడ వీళ్ళేదో మనల్ని వద్దనుకుంటున్నారు. ఏముంది వీళ్ళ లైఫ్ లో ఏం జరుగుతుంది అనేది వాళ్ళలో మొదలవుతుంది. సో అలా వాళ్ళు మీ లైఫ్ లోకి రావాలి. అప్పుడు ఈ రిలేషన్ ఒక కంటిన్యూ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు ప్రెషర్ పెట్టే కొద్దీ ఆ వచ్చే రిలేషన్ ఎంత మాత్రం ఉంటుంది? ఆన్ అండ్ ఆఫ్ లో పెడతారు. అంతకంటే ఇంకేం ఉండదు. మీకోసం ఏదో భయాన్నో, నయాన్నో మీ ముందుకు రావడం అయితే జరుగుతుంది. ఆ రిలేషన్ అది కంటిన్యూ అవ్వదు కదా! మళ్ళా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది కదా! సో అలా కాకుండా వాళ్ళకంటూ ఒక టైం ఇవ్వండి. వాళ్ళ పరిస్థితి ఏంటో తెలుసుకోండి. ఇక్కడ మేము మాట్లాడకపోతే వీళ్ళు జారిపోతారు గదా అనుకోవచ్చు. జారిపోయే బంధం ఎంతసేపు పట్టుకుంటాం? పట్టుకోలేం గదా! తుమ్మితే ఊడిపోయే మొక్క ఎంతసేపు ఉంటుంది? అలా ఉండలేదు గదా! సో, అలా కాకుండా మీరు వాళ్ళకు టైం ఇవ్వండి. వాళ్ళు వస్తారా చూడండి. వచ్చారా మీ లక్. వచ్చారా సరే వాళ్ళెలా ఉంటున్నారా? వాళ్ళ చేష్టలు ఎలా ఉన్నాయా? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందా? అనేదైతే అదొక్కటైతే మీరు గమనించండి. ఇదొక్కటి గైడెన్స్ అయితే అనుకోండి. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు మీ గురించి ఆలోచిస్తున్నారు. యాక్షన్ తీసుకోవాలనేదైతే ఉంది. కానీ ఒక ఇగో అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక టైం కోసం అయితే ఇక్కడ వెయిట్ చేస్తున్నారనేది ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒక న్యూ బిగినింగ్, న్యూ ఆపర్చునిటీస్ అయితే ఉంటాయి మీకు. ఇది అండి. ఈ రీడింగ్ మీకు ఎంతవరకు రిజనేట్ అయింది అనేది కూడా తప్పకుండా షేర్ చేసుకోండి. నేను పెట్టిన మెసేజ్‌కి స్టార్టింగ్‌లో మీ రిప్లై అనేది ఇవ్వండి. ఎందుకు అంటే ఒక రీడింగ్ మీ ముందుకు రావడానికి దాని వెనకాల ఎన్నో ఉంటాయి. అర్థమైందా? ప్రిడిక్షన్స్ ఉంటాయి. ఆ ప్రిడిక్షన్స్ క్లియర్ చేయాలి. ఈ రీడింగ్ ఇప్పుడు వచ్చిన రీడింగ్ ఉంది. ఆ రీడింగ్ పాయింట్స్ నేను నా ఇంట్యూషన్‌కి ఏమొస్తుందో నేను తీయాలి. ఆ తీసే గ్యాప్‌లో నేను ఒకవేళ అనిండొచ్చు. అన్నంత మాత్రాన ఏమవుతుంది? మీకు రీడింగ్ క్లారిటీగా రావాలి. అంతే గదా! సారీ పవర్ కూడా కట్ అయింది. ఓకే అండి. బాయ్. థాంక్ యూ.